నమస్తే, వెల్కమ్ టు ఇండియా. డబ్బులు కొల్లగొట్టేందుకు సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త దారులు తొక్కుతున్నారు. ఇప్పటి వరకు వెలుగు చూసిన అన్ని మోసాలను మించి మరో ఘరానా మోసం వెలుగు చూసింది. కోర్ట్ సెట్టింగ్ వేసి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి విచారణ జరుపుతున్నట్లుగా సీన్ క్రియేట్ చేశారు. ప్రముఖ టెక్స్టైల్స్ కంపెనీ వర్ధమాన్ గ్రూప్ సంస్థల చైర్మన్ ఎస్పీ ఓస్వాల్ ను బురిడి కొట్టించారు. ఓస్వాల్ నుంచి ఏకంగా 7 కోట్ల రూపాయలను దండుకున్నారు. ఆగస్టు 28న ఓస్వాల్ కు సైబర్ మోసగాళ్లు వీడియో కాల్ చేశారు. ముంబైలోని సిబిఐ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నామంటూ ఓస్వాల్ ను నమ్మించారు. మీ పేరిట ఉన్న కెనరా బ్యాంక్ ఖాతాలో ఆర్థిక అవకతవకలు జరిగాయని, మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన జెట్ ఎయిర్వేస్ మాజీ చైర్మన్ నరేష్ గోయల్ వ్యవహారంతో మీ బ్యాంక్ అకౌంట్ కు సంబంధం ఉన్నట్లు నిర్ధారణ అయిందని చెప్పారు. ఈ కేసులో నిందితుడిగా చేరుస్తున్నామని నమ్మించారు. అయితే తనకు కెనరా బ్యాంక్ అకౌంట్ లేదని ఓస్వాల్ సమాధానం ఇచ్చారు. నాకు నరేష్ గోయల్ కూడా తెలియదు, కాకపోతే జెట్ ఎయిర్వేస్ లో ప్రయాణించాను, అప్పుడు ఆధార్ వివరాలను ఇచ్చి ఉంటానని ఓస్వాల్ చెప్పడంతో నేరగాళ్లు అప్పటికప్పుడే రూట్ మార్చారు. మీ ఆధార్ తోనే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశారని, ఆధార్ దుర్వినియోగం అయిందని నమ్మించారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని నేరగాళ్లు చెప్పారు. ఆ కొద్దిసేపటికే మరొకరు ఫోన్ చేసి తాను చీఫ్ ఇన్వెస్టింగ్ ఆఫీసర్ నని, డిజిటల్ అరెస్ట్ కు సంబంధించిన నిబంధనలు ఇవ్వుకో అంటూ ఒక మెసేజ్ పంపించారు. ఆ వెంటనే మరికొందరు ఫోన్ చేసి ఓస్వాల్ కు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్టేట్మెంట్ రికార్డ్ పేరిట బాల్యం, చదువు, వ్యాపారాలు, ఆస్తులు వంటి వివరాలను తెలుసుకున్నారు. ఆ తరువాత ఈడీ ముంబై పోలీసుల లోగోలతో కూడిన అరెస్ట్ వారెంట్ ను వాట్సాప్ లో పంపించారు. దాని మీద ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ నీరజ్ కుమార్ పేరుతో ఓ సంతకాన్ని కూడా సృష్టించారు. నిందితుడిని వీడియో కాల్లోనే కోర్టు విచారణ కూడా జరిపారు. ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ఈ కేసును విచారిస్తున్నట్లు సెట్టింగ్ వేసి నమ్మించారు. జస్టిస్ చంద్రచూడ్ జారీ చేసినట్టుగా ఓస్వాల్ కు ఆదేశాలు పంపించారు. ఆ నోటీసులపై సుప్రీంకోర్టు లోగో కూడా ఉండేలా చూసుకున్నారు. ఆ తర్వాత మళ్లీ ఫోన్ చేసిన నేరగాళ్లు మిమ్మల్ని రక్షిస్తామని, అందుకు 7 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో వేర్వేరు బ్యాంక్ అకౌంట్లకు ఆయన ఏకంగా 7 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారు. ఆ తర్వాత అంతా మోసమని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి 5 కోట్ల రూపాయలు రికవరీ చేశారు. కాగా ఈ మోసానికి సంబంధించి 2 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. గోహతిలో అతాను చౌదరి, ఆనంద్ కుమార్ అనే 2 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇది అంతర్రాష్ట్ర ముఠా పని అని, రూమి కలిత అనే మాజీ బ్యాంకు ఉద్యోగి ఈ దోపిడీ వెనుకున్న అసలైన సూత్రధారి అని వెల్లడించారు. కేసులో మిగతా నిందితులను గాలిస్తున్నట్లు తెలిపారు.